ఈరోజు సభలో శాసనమండలిలో ప్రభుత్వం తరఫున చాలా ఈజీగా టికెట్ గ్రాంట్గా తీసుకున్నారు సభని. వారు చెప్పినట్టుగా చట్టము శాసన నిబంధనలు కానీ లేదు వారికి దాని తాలూకా స్పిరిట్ని కానీ అవి కాకుండా వాళ్ళకి తోచినట్లు సభ నడపాలనేది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. బీఏసీ మీటింగ్ జరిగినప్పుడు 19 వరకు పెట్టుకుని 20-21 గ్యాప్ పెట్టుకుందాం, అప్రూవల్ బిల్ నుంచి 19 పెట్టుకుందామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఇవాళ ఎజెండాలో కూడా లేకపోతే, ఎందుకని లేకపోతే అంటే ఇంకా శాసనసభలో అవ్వలేదు కాబట్టి రేపు పెట్టుకుందామని చెప్పారు. సరే అన్నాం. దాంతోపాటు మిగతా బిల్లు కూడా అప్పటికప్పుడే తెచ్చిపెట్టి పెడుతున్నారు. ఇవాళ చర్చలో అడిగాం, మరి రేపు అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారు, అర్జెంట్ ఏముంది, ఇంకా 30వ తారీఖున కదా అప్రూవల్ బిల్లు ఒక డేట్ కావాల్సి ఉంది, రేపు కూడా సభ ఉంది కదా రేపు పెట్టుకోవచ్చు కదా అదే దానికి అనే విషయాన్ని మేము ఇస్తాం. లేదు ఇవాళ పెట్టాలి, దాని చర్చ అక్కర్లేదు, చర్చ జరగడానికి లేదు అదేం చెప్పారు. కొంతసేపు డిస్కషన్ జరిగిన తర్వాత సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం. చైర్మన్ గారు దాని మీద రూలింగ్ ఇచ్చారు. చైర్మన్ గారు దాని మీద బిల్ బి పాస్ వాడు కూడా వాడారు. వాడిన తర్వాత కూడా ఆపి ఫైనాన్స్ మినిస్టర్ మూవ్ చేసిన తర్వాత బిల్లు పాస్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అయితే మళ్ళీ మెంబర్ని మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు. ఇది ఎక్కడో కొత్త సాంప్రదాయాలు తీసుకురావడం అనేది ఇది చాలా విడ్డూరం. నేను చెప్పాను సభలో, ఇది చాలా శోచనీయం, ఇలాంటి సాంప్రదాయాలు మంచిది కాదు, సాంప్రదాయం మంచిది కాదు. మీరు చెప్పిన దాన్ని కన్విన్స్ అయ్యి మేము యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా స్పీకర్ గారు చైర్మన్ గారు దాని మీద రూలింగ్ ఇచ్చి చైర్మన్ గారు దాన్ని అయిన తర్వాత బిల్లు వచ్చి ఫైనాన్స్ మినిస్టర్ సబ్మిట్ చేసి బిల్ బి పాస్ అన్ని తర్వాత చైర్మన్ పాస్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సబ్మిట్ ఇవ్వడం అనేది సంబంధించిన కాదని చెప్పి ఇంకా దాన్ని గౌరవం లేని ఈ సభలో మరి ఈరోజు ఉండడం సంబంధించిన కాదని వాకౌట్ చేసి బయటకు వచ్చాం. అంతేకాదు ఈరోజు ఇంకో అంశం కూడా జరిగింది. అందరం కూడా మంచి వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేద్దామని చెప్పారు. మేము సంతోషించాం, అందరూ సంతోషించాం. మంచి ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుంది. 2 సభలకి జరగాలి, కానీ ఒక్క సభకే స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి తాలూకా ఫొటోస్ తప్ప చైర్మన్ గారి ఫోటోను ఎక్కడా కూడా వేయకపోవడం అనేది అది వేలెత్తి అడిగాం. అధికారుల మీద చర్య తీసుకోమన్నాం. ఎవరైతే దీన్ని అలసత్వం వహించారో, ఎవరైతే దీన్ని ఈ విధంగా చేశారో అని చెప్పి అది కూడా ప్రభుత్వం తరఫున కూడా సానుకూలంగా చెప్పారు, చర్య తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం, చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మళ్లీ పునరావృతం కాకూడదు, ఇలాంటి పార్షియాలిటీ ఉండకూడదు. సభ అంటే శాసనసభ కంటే శాసనసభ ఇంకా గౌరవంగా ఉండాలి. అంతే కించపరిచేట్టుగా సభాధ్యక్షులు కానీ మెంబర్లు కానీ ఎవరిని కానీ ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా సభలో ప్రశ్నోత్తరాల్లో కానీ లేకపోతే చెప్తున్నది కానీ అధికార దురంతో వచ్చి వారు పెడుతున్న అహంకారపూరితమైన వారితో సమాధానాలు కానీ ఒక అడిగిన ప్రశ్నకు వచ్చి సరైన సమాధానం కానీ అటు నుంచి రాకపోవడం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం కూడా. ఏమనంటే మీరు వచ్చి మీకు అలవాటు మీరు వాకౌట్ చేసుకోవడానికి, వాకౌట్ ఎందుకు చేస్తారండి? మాకు సరదా, మాకేమైనా మాకు కాదా? మేము కూర్చున్న తర్వాత మేము మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు వచ్చి బిల్ బి పాస్ అయిన తర్వాత మళ్ళీ సభ్యులు మాట్లాడితే మళ్ళీ కూర్చుంటే దానికి విలువ ఏముందండి? దానికి ఆలోచన ఏముందండి? అందుకే మేము సభ నుంచి వాకౌట్ వచ్చాము. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ చట్టసభల పట్ల ఏమాత్రమే గౌరవం ఉందో, ఏమాత్రమే వాళ్ళ ఆలోచనలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజానికి చూడమని చెప్పి కోరుతున్నాను. ఓకే.